హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిగా 9:00కల్లా అరుణాచలంలో దర్శనం అయిపోయిందని చెప్పాను కదా. ఇక మీ రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, సర్లే అని పక్కనే రూమ్ దొరికింది. 1000 రూపాయలకు ఒక రూమ్ అంట. సరే అని ఇక లగేజ్ అంతా పెట్టుకుంటుండే అక్కడ ఒక స్వామి లాగా కనిపించారు. మీకు రేపు శుక్రవారం మంచి రోజు ఉంది, మళ్ళీ దర్శనానికి వెళ్ళండి, 5:30కి ఓపెన్ చేస్తారని చెప్తే సరే అని 4 o'clock లేచి స్నానాలు చేసుకొని ఇక మళ్ళీ లైన్లో నిల్చున్నాము. 5:30కి వెళ్తే 6:30 కల్లా అయిపోయింది. శివయ్య అలంకరణ అయితే మస్తుంది, చుట్టూ జ్యోతుల్లో దివ్య దర్శనం అయిందండి. ఇక పక్కనే అమ్మవారి గుడి ఉందండి, అక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారని కొద్దిసేపు లైన్లో ఆపారు. ఇక దర్శనం అయితే మంచిగా అయింది. పక్కనే పసుపు కుంకుమలు ఇస్తున్నారు, అమ్మవారికి అర్చన చేసింది అనుకుంటా. నైట్ పోయినప్పుడు అదేం దొరకలేదు మాకు, ఇప్పుడు అదృష్టంగా మళ్ళీ దొరికింది. ఇక గోపురం ముందల దివ్యజ్యోతి లాగా వెలుగుతుంది, అక్కడ కర్పూరము కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తారంట. మాకు తెలియదు, మేము అలానే బయలుదేరాము. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటే చెప్పింది, సరే అని కర్పూరాలను బిల్వ పత్రాలు తీసుకొని బయలుదేరాము. గిరి చుట్టూ 10 శివయ్యలు ఉంటారంట. ఇక మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళాను. ఇక చిన్న ఫ్యామిలీ ఫోటో పెట్టాను, మా ఫ్యామిలీ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్.